వెంకటరమణ గోవింద గోవింద హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పర్ని క్యూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ ఏంటంటే మేము తిరుమల వెళ్ళాము మా బాబు పుట్టెంటుకల కోసం. అలాగే మా చెల్లి వాళ్ళ బాబుకు కూడా అదే టైంలో అయ్యింది. ఫస్ట్ టైం మేము వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసాము. ఎలా ఉంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో తిరుమల గురించి, ఏ దర్శనంకి వెళ్ళాము, ఎలా జరిగింది, ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాం. వందే భారత్ ట్రైన్ దగ్గర మేము కొన్ని పిక్స్ దిగాము. అండ్ ఇంకా ట్రైన్ ఎక్కాక మా పిల్లలు కొంతసేపు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే కొత్తగా ఉంది, ఆటోమేటిక్ డోర్స్ అండ్ ఆల్ ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు. కొంతసేపు బాగానే ఉండింది, కానీ ఎందుకంటే హైదరాబాద్లో మార్నింగ్ 4:30కి ట్రైన్ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 o'clockకి మనం తిరుపతి రీచ్ అవుతాం అన్నమాట. అంతసేపు చిన్నపిల్లలతో అంటే కొంచెం కష్టమే, మాకైతే ఇబ్బంది అనిపించింది. బట్ ట్రావెలింగ్ అదంతా బాగానే ఉంది, పిల్లలు సపోర్ట్ చేస్తే చాలా బాగుండిద్ది. అదొకటే అనిపించేసింది మాకు. ఇంకా హోమ్ టౌన్ నుంచి అయితే మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ వెహికల్లో స్టార్ట్ అయిపోయారు. మేము ఇక్కడ వందే భారత్ ట్రైన్లో వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ అది మనకు ట్రైన్లో కూడా దొరుకుతుంది, బట్ అంత టేస్టీగా లేదని చెప్పేసి మేము నియర్ బై స్టేషన్స్కి, ఏదైతే మనం రీచ్ అవుతామో అనుకున్న స్టేషన్స్కి స్విగ్గీ ఆర్ ఆన్లైన్లో ఫుడ్ డెలివరీస్ ఆ స్టేషన్కి మేము ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. మేము ఆ స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి స్విగ్గీ వాళ్ళు వచ్చేసారనమాట. సో టైంకి మాకు టిఫిన్ అందింది. ఇంకా లంచ్ ఏంటంటే 2 o'clock దిగుతున్నాం కాబట్టి మేము ఇంకా ట్రైన్ ఫుడ్ తీసుకోలేదు. ఇంకా మేము రీచ్ అయ్యే టైంకి మా డాడీ వాళ్ళు వచ్చారు వెహికల్లో. అందరం కలిసి లంచ్ చేసాము. ఇంకా ట్రైన్లో వచ్చేసి చాలా చలిగా ఉంది. మొత్తం ఏసీ ట్రైన్ కదా, కొంతసేపు బాగానే ఉండింది. అది మార్నింగ్ టైం కదా, ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. సో 8 ఈవెన్ 9:30 వరకు కూడా ఫుల్ చలిగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్లో ఎక్కడ ఏ స్టేషన్ వస్తుంది, నెక్స్ట్ ఏ స్టేషన్ వచ్చింది, ఎవ్రీథింగ్ మనకు అప్డేట్స్ ఉంటాయి. సో వీ డోంట్ వాంట్ టు వరీ. అయితే చాలా స్టేషన్స్లో జస్ట్ కొంచెం సేపు మాత్రమే స్టాప్ అవుతుంది ట్రైన్. ఇదంతా తిరుపతి రోడ్వే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్లో అండి. ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాం కదా, ఆ టైంకి రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము కాలినడక వెళ్ళాలి కాబట్టి ఇదంతా మేము స్టే చేసిన రూమ్స్, పేరెంట్స్ అండ్ మేము ఉన్నాం కాబట్టి మేమున్న సత్రము తిరుపతిలో చాలా బాగుంది. ఆ నైట్ అంతా అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది కాలినడక వెళ్ళే దారి. ఇంకా పిల్లలతో ఉన్నాం కదా, సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే సేఫ్. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత అలో లేదన్నారు. మేము లంచ్ అవన్నీ ఫినిష్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి మేము రూమ్ తీసుకొని తిరుపతిలోనే నైట్ స్టే చేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ మేము కాలినడక స్టార్ట్ అయ్యాము. శ్రీవారు మెట్ల దగ్గర కాలినడక స్టార్ట్ అయ్యాము. ఇది లగేజ్ కౌంటర్ అనమాట. ఇన్ కేస్ మనము తిరుమలకి వెళ్ళలేక మనము కాలినడక వెళ్ళేటప్పుడు ఇక్కడ మన లగేజ్ ఏమన్నా ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా మన లగేజ్ మనం రీచ్ అయ్యేలోగా పైన హ్యాండ్ ఓవర్ చేస్తారు తిరుమలలో. అక్కడ మనము లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పక్కన క్యూ ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రీ టికెట్స్ ఇస్తారు కదండి. అంటే మనం ముందుగా బుక్ చేసుకోకుండా అప్పటికప్పుడు వెళ్తాం కదా, అప్పుడు ఫ్రీ టికెట్స్ ఇచ్చేవే అనమాట. అది ఓన్లీ 1 or 2 hours మాత్రమే ఉండిద్దంట. దానికోసం చాలామంది జనాలు వెయిట్ చేస్తున్నారు క్యూలోనే. ఇది శ్రీవారి మెట్లు కాలినడక స్టార్ట్ చేసే ముందు ఇలా ఉంటుందన్నమాట. అక్కడ మంచిగా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని మనకి ఎలాంటి ఆపదలు రాకూడదు అని మంచిగా మనసులో హ్యాపీగా దండం పెట్టేసుకొని మేము ఆ వాక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంక ఇదంతా మెట్టు నడక స్టార్ట్ చేయంగానే ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామిది. మెట్ల మార్గంకి మొదలు పెట్టే ముందే ఈ దేవుని దర్శనం చేసుకొని ఇంకా మనం స్టెప్స్ స్టార్ట్ చేయాలి. చెక్కింగ్ అంతా అయిపోయింది, అంటే మళ్ళీ రీచెక్ చేస్తారు అక్కడ కూడా ఇంకేమన్నా ఉన్నాయా ఏంటి అనేసి. ఇక్కడ మా మమ్మీ, డాడీ, నేను, మా వారు, పిల్లలు ఇంకా తమ్ముడు వెళ్తున్నాము. అత్తయ్య మామయ్య వాళ్ళు ముందుగానే వెహికల్లో తిరుమలకి పంపించాము, ఎందుకంటే వాళ్ళు నడవలేరు.
ఇక్కడ కూడా మనకి 2588 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి కష్టం అవుతుంది. మమ్మీ డాడీని కూడా వద్దన్నాము, బట్ వాళ్ళు వినలేదు. పనిలో పని మేము కూడా వచ్చేస్తాము, మొక్కుబడి కూడా అవుతుంది కదా అని చెప్పారు. స్టార్టింగ్ అయితే పిల్లలిద్దరు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోటీ పడుతూ అక్క తమ్ముళ్ళిద్దరూ బాగా నడిచారు. మనం వెళ్ళే ప్రతి బెట్టుకి ఏదో ఒక గోవిందనామం రాసి ఉంటుంది. అవి చదువుతూ మనము స్మరిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని హ్యాపీగా మనం వెళ్ళొచ్చు. బట్ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కష్టమే. మా పాప మాత్రం రియల్లీ గ్రేట్, చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది మాకు. ఇంకా బాబు అంటారా కొంతసేపు బాగానే ఎక్కాడు, ఇంకా తర్వాత బాగా ఏడ్చేసాడు. ఎవరి దగ్గరికి వెళ్ళనంటాడు, నేనే కావాలంటాడు, ఎత్తుకోవాలంటాడు. ఒక్కళ్ళంటే కష్టం కదా, అక్కడికి డైవర్ట్ చేస్తూ అందరూ వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళాము. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు. అదివో నిత్య నివాసమఖిలమునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది, భావింప సకల సంపద రూపమదివో, అదివో భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. ఇక్కడ 1800 స్టెప్స్ ఎక్కాక పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది.
అండ్ ఫైనల్లీ ఇక్కడైతే మెట్ల మార్గము నడిచేది అయిపోయింది. బాగా అనిపించింది, బాగా కష్టంగా కూడా అనిపించింది. ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి తర్వాత ఫర్దర్గా అంటే కొంచెం లగేజ్ మేము కింద ఇచ్చాము, మనం వచ్చే టైం కల్లా అది తిరుమలకి వచ్చేస్తాయని చెప్పారు. ఇంకా అక్కడ తీసుకొని లగేజ్ వెళ్ళాము. అండ్ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి 2 days తర్వాత దర్శనము. సో వాళ్ళు వచ్చే వరకు మేము తిరుమలలోనే స్టే చేసాము. గోవింద 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 జై కన్నా, జై కన్నా. దండం పెట్టుకొని ఉన్నారండి, ఉండమ్మా. గోవింద 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 గోవింద. నువ్వు చెప్పు నాని, గోవింద చెప్పు. గోవింద 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 జై కన్నా.
నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము సగడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము కడిగిన పాదము ఆ ఆ ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఆ ఆ ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు
सर्वाङ्गे सौम्यलक्ष्मी त्वजलयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीरमणस्रमायुष्यमारोग्यमाविभाक्षोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी प्रसन्न वेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु वेङ्कट एव दैवतन्नः